ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 5వ తేదీ దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? మీరు కోరుకున్న స్త్రీ మీ కాళ్ల దగ్గరికి వస్తుంది, ఇలా చేయండి. అయితే మేషరాశి వారికి జనవరి 5 దినఫలాలు ఏ విధంగా ఉంటాయి? మీరు కోరుకున్న స్త్రీ ఏ విధంగా మీ కాళ్ల దగ్గరికి వస్తుంది, అలాగే మీరు ఏం చేయటం ద్వారా మీ యొక్క జీవితంలో శుభ ఫలితాలు పొందుకుంటారు? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. ఎట్టకేలకు ఎన్ని కష్టాలు పడైనా సరే బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. అయితే వీరి యొక్క జీవితంలో బాల్యం నుండే కష్టాలు, ఎత్తుపల్లాలు అనుభవిస్తారు. జీవితానుభవం కూడా ఈ యొక్క మేషరాశి వారికి అధికంగా ఉంటుంది. కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే కనుక జీవితంలో మంచి ఫలితాలు వీరు సాధించగలుగుతారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, జనవరి 5వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం మేషరాశి వారు కోరుకున్న స్త్రీ మీ కాళ్ల దగ్గరికి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క స్నేహితురాలుగా కానీ, లేకపోతే మీ యొక్క ప్రేమ భాగస్వామిగా కానీ ఒక స్త్రీని మీరు కోరుకుంటున్నారా? అంటే పురుషుల యొక్క జీవితంలో ప్రేమ భాగస్వామిగా కానీ, లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామితో మీకేవైనా విభేదాలు వచ్చి తను మీకు దూరంగా ఉంటున్నారా? ఆ స్త్రీ మీ దగ్గరికి వస్తారు. అలాగే తాను చేసిన తప్పుకు క్షమాపణలు కూడా అడుగుతారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాన్నైతే చూడబోతున్నారు. ప్రేమ విషయంలో కూడా పురుషుల యొక్క జీవితంలో ఇదే జరుగుతుంది. అలాగే మేషరాశికి చెందినటువంటి స్త్రీల విషయంలో కూడా మీకు అత్యంత సన్నిహితురాలుగా ఉన్నటువంటి మరొక స్త్రీ, లేకపోతే తను మీకు మంచి స్నేహితురాలు, కొన్ని విభేదాల కారణంగా మీరు విడిపోయారు, అటువంటి స్త్రీ మళ్లీ మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం మీరు ఒక చిన్న పరిహారం అయితే చేయాల్సి ఉంటుంది. మీరు దీనికోసం చేయాల్సింది ఏమిటి అంటే కనుక, మేషరాశి వారు ఉదయం లేవగానే మీరు ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి, దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఆ తర్వాత మీరు సాయంత్రం 4 గంటలలోపు ఏ సమయంలో అయినా సరే అండి ఈ పరిహారం చేసుకోవచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక, ఒక తెలుపు రంగు కాగితం తీసుకోండి. అంటే లైన్స్ ఏమీ లేకుండా క్లియర్ గా ఉన్నటువంటి ఒక తెలుపు రంగు కాగితాన్ని తీసుకొని, ఆ కాగితంలో మీరు ఏ స్త్రీనైతే కోరుకుంటున్నారో, అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేకపోతే మీ యొక్క లవ్ పార్ట్నర్ కావచ్చు, లేకపోతే మీ స్నేహితురాలు, సన్నిహితురాలు విభేదాల కారణంగా దూరంగా విడిపోయారు, అటువంటి మీ యొక్క పార్ట్నర్ మళ్ళీ మీ యొక్క జీవితంలోకి రావాలని మీరు ఆరాటపడుతున్నారు, ఆశపడుతున్నారు. అటువంటి వారు వారి పేరును, అంటే పూర్తి పేరును ఆ యొక్క పేపర్లో ఎరుపు రంగు పెన్నుతో రాయండి, అంటే రెడ్ ఇంకుతో రాయండి. ఈ విధంగా రాసిన తర్వాత ఆ పేజీని మడత పెట్టేసి మీరు ఒక గాజు పాత్రలో కానీ, లేకపోతే గాజు సీసాలో కానీ దాన్ని వేసి మూత పెట్టేసేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మరుసటి రోజు వరకు ఆ కాగితాన్ని అదే విధంగా ఉంచేసి, మరుసటి రోజు ఆ కాగితాన్ని తీసేసి మీరు ప్రవహించే నీటిలో కానీ, నిర్జన ప్రదేశంలో కానీ పారవేసిరండి. ఈ విధంగా చేయటం ద్వారా మీరు కోరుకున్న స్త్రీ మీ దగ్గరికి వస్తారు. మనస్పర్ధల కారణంగా దూరమైన వ్యక్తులు కూడా మీ యొక్క లైఫ్లోకి మళ్లీ వస్తారు. స్నేహితురాలు కావచ్చు, సన్నిహితురాలు కావచ్చు, మీ ప్రేమ భాగస్వామి కావచ్చు, మీ జీవిత భాగస్వామి కావచ్చు. ఇలా మీ యొక్క జీవితంలో ఎవరైతే స్త్రీతో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉన్నారో, ఏ స్త్రీ అయితే మిమ్మల్ని అర్థం చేసుకోకుండా దూరం పెట్టిందో, ఆ స్త్రీ మళ్లీ మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ చిన్న పరిహారం చేసుకోండి, ఖచ్చితంగా మీరు ఆశించిన ఫలితాలను చూడగలుగుతారు. అయితే మేషరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మంగళ గ్రహానికి పూజలు చేయండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి,
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని